కేంద్రంలోని కేపీఎస్ రక్తనిధి కేంద్రంలో పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు సృజన్ వెన్నెల దంపతులు రక్తదానం చేసి ఆదర్శంగా నిలవడం జరిగిందని ఐవీఎఫ్ సేవాదల్ రాష్ట్ర చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులను నిర్వహిస్తున్న వెన్నెల ప్రతి సంవత్సరం తన జన్మదినం సందర్భంగా రక్తదానం చేయడమే కాకుండా దంపతులిద్దరూ రక్తదానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని, రక్తానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవని, మానవతా దృక్పథంతో ఆపదలో ఉన్న వారికి సకాలంలో రక్తాన్ని అందజేయడానికి ముందుకు రావాలని, సకాలంలో రక్తం దొరకకపోతే ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఉంటాయని అన్నారు. రక్తదానం చేసిన దంపతులకు ప్రశంసా పత్రాలను, అభినందన జ్ఞాపికను అందజేసి అభినందించడం జరిగిందని, వీరిని స్ఫూర్తిగా తీసుకుని రక్తదానం చేయడానికి యువత ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఖ్యాతం సిద్ధరాములు, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది వెంకటేష్, జీవన్లు పాల్గొనడం జరిగింది. ఈరోజు కామారెడ్డి బ్లడ్ సెంటర్లో మరి ఖ్యాతం వెన్నెల సృజన్ దంపతులు ఇద్దరు రక్తదానానికి ముందుకొచ్చారు. ఆదర్శ దంపతులుగా ఒకవైపు పవిత్రమైనటువంటి ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఆపదలో ఉన్న వారికి రక్తాన్ని అందజేయాలనే ఉద్దేశంతో మరి ఈరోజు వెన్నెల జన్మదినం సందర్భంగా మరి ప్రతి సంవత్సరం కూడా రక్తదానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మరి సృజన్ గారు కూడా ఈరోజు రక్తదానం చేస్తూ ఆదర్శంగా నిలిచారు. రక్తానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవు. ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ సందర్భాల నిమిత్తమై చాలా మంది ఫోన్ చేస్తున్నారు, మాకు రక్తం కావాలని. అది ఎక్కడి నుంచి మనం తీసుకురాలేము. మంచి మనసున్న వ్యక్తులు మాత్రం ముందుకొచ్చి రక్తం ఇస్తేనే ప్రాణాలను కాపాడుతున్నాము. అలాంటి రక్తదాతలకు కామారెడ్డిలో కుదవలేదు. మరి ఈ రోజు కాదు, 2007లో మనం ఈ కార్యక్రమం ప్రారంభించాం. మోర్ దెన్ 18 years నుంచి 25,000కు పైగా యూనిట్ల రక్తాన్ని సేకరించాం. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు కూడా 4,000 యూనిట్ల రక్తాన్ని అందజేయడం జరిగింది. కాబట్టి రక్తదానం పట్ల అపోహలను విడనాడాలి. గతంలో రక్తదానం అంటే కేవలం ప్రాణదానంగానే భావించారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO సర్వేల ప్రకారం ఎవరైతే సంవత్సరంలో 3 సార్లు రక్తదానం చేస్తున్నారో వారికి గుండె సంబంధిత జబ్బులు కానీ, క్యాన్సర్ కానీ, కొలెస్ట్రాల్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని తెలియజేశారు. కాబట్టి ఇప్పుడు రక్తదానం అంటే ప్రాణదానమే కాదు, మన ప్రాణాలను కూడా కాపాడుకోవచ్చు అనేటువంటి అవగాహన సమాజంలో పెరగాలని కోరుకుంటూ మరి ఈ విధంగా రక్తదానానికి ముందుకు వచ్చినటువంటి సృజన్ వెన్నెల దంపతులకు మరి కామారెడ్డి బ్లడ్ డోనర్స్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.